వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా విత్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. ఈరోజు యథావిధిగానే ప్రతి వారం మనం లైవ్ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తూ ఉండడం జరుగుతోంది. దీంట్లో భాగంగా చాలామంది విద్యకు సంబంధించి, ఉపాధి అవకాశాలకు సంబంధించి చాలామంది కాలర్స్ డాక్టర్ సతీష్ గారితో మాట్లాడే ఇది గొప్ప అవకాశం కింద మనం భావిస్తూ, మీకు ఎవరికైనా భవిష్యత్తుకి సంబంధించిన ఒకవేళ సందేహాలు కనుక, ఆలోచనలు కనుక ఉంటే నివృత్తి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు ఎంతో మందికి దిశానిర్దేశాలు చేస్తూ ఎంతోమంది భవిష్యత్తు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి చేసిన వారిలో ఒకరుగా మనం పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి ప్రేక్షకులు దయచేసి గమనించండి. స్క్రీన్ ప్లేపై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకున్న డౌట్స్ని నిస్సందేహంగా నివృత్తి చేసుకునే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సతీష్ గారు అందించే సూచనలు, సలహాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సతీష్ గారు. సో ఈరోజు ఆదివారం, అందరికీ సెలవు. ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అతుక్కుపోయి ఏదో ఒక రాగం మీ లైవ్ చూస్తూ ఉంటారు. అంతేకాదు ఎన్నో విషయాలు ఏ విషయం మీద మాట్లాడతారా అని చెప్పి ఆతృతగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది పిల్లలు మెయిన్స్ ఎగ్జామ్స్ రాశారు, దాంట్లో రిజల్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అందులో కనుక ఫస్ట్ అటెంప్ట్లో సరిగ్గా రాకపోతే సెకండ్ అటెంప్ట్లో ఎలాగ రాయాలి, దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని మీరు చెప్తారు? అది అంటే ఈసారి జేఈ మెయిన్స్ ఏదైతే మనకి జరిగినాయో ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ మీకు జనవరి 22వ తారీఖున జరిగినాయి. ఏ షిఫ్ట్కి ఏ స్కోర్కి ఎంత పర్సంటేజ్ రావచ్చు అన్నది నేను అనాలిసిస్ ఈరోజు చేస్తాను. ప్రాబ్లీ నేను కుదరలేదు, నేను చేయలేకపోయాను. నేను అన్ని షిఫ్ట్లు కలిపి ఈరోజు నేను ఒక అనాలిసిస్ చేస్తాను. స్పెసిఫిక్గా షిఫ్ట్ వెయిట్ అనేది మేబీ వీడియో చూసినటువంటి ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు అది చేయొచ్చు. మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు మనం చేద్దామండి అది కూడా. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ది వచ్చేటప్పటికి ఎవరికైతే జనరల్గా మరీ తక్కువ స్కోరు, జేఈ స్కోర్ ఎవరికైతే బాగా తక్కువ వస్తుందో, అన్లెస్ ఏదైనా ఎగ్జామ్ హాల్లో ఏదైనా బాగా ఇబ్బంది జరిగో, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకోటి వచ్చు, మాక్ టెస్ట్లో బాగా వచ్చి ఏ 170 180 200 మాక్ టెస్ట్లో బాగా వచ్చి, ఏదన్నా కారణం చేత రియల్ ఎగ్జామ్లో కానీ ఏదన్నా 60 70 మార్క్స్ వచ్చితే మాత్రం సెకండ్ అటెంప్ట్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్ట్లో కొంచెం బాగా ఎక్కువ వచ్చి ఉంటే. అట్లా కాకుండా మాక్ టెస్ట్లోనే 100 120 110 వచ్చి రియల్ ఎగ్జామ్లో కూడా 90 80 వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, జనరల్గా ఓపెన్ కేటగిరీ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు మరి దాని మీద ఈ 2 నెలలు 3 నెలలు కూర్చొని చదివేయడం వల్ల స్కోర్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్లండి. ఇది రిస్క్ రేసింగ్గా ఉన్నప్పటికీ కూడా దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటేనంటే ఇది ఒక 4-5 ఇయర్స్ యొక్క యుద్ధం ఇది. ఇప్పుడు ఏదో 2 నెలలు 3 నెలలు ఇప్పుడు చదివేస్తే మళ్ళీ ఏదో అడిషనల్గా షిఫ్ట్ 2 కొంతమందికి పెరుగుతుంది. ఎవరికి పెరుగుతుంది అంటే షిఫ్ట్ 1లో ఏదో ఒక కారణం అవ్వాల అది పెర్ఫార్మెన్స్ చేయకపోవడానికి రీజన్ అయి ఉండాలి. బట్ మాక్ టెస్ట్లోనూ 11th 12th పెర్ఫార్మెన్స్ బాగుండి ఉండాలి వాడికి. అంతే తప్ప పెర్ఫార్మెన్స్ మామూలుగానే వీక్గా ఉండి ఇక్కడ కూడా మోరార్లెస్ అదే స్కోర్ వచ్చి దాన్ని అబ్నార్మల్గా మనం పెంచే విధానం ఏదైతే ఇక్కడ 100 వచ్చింది కదా మనకు 200 వచ్చేస్తాయని చెప్పి అట్లా కాకుండా నేనేమంటానంటే, అలా అని చెప్పి చదవకుండా ఖాళీగా ఉండమని నేను చెప్పట్లా. వేరే ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడ్వాన్స్డ్ క్వాలిఫై అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 93 94 95 అవుతుంది, అడ్వాన్స్డ్ క్వాలిఫై ఉంది. మీరు ప్రిపరేషన్లోనే అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వలేదు అనుకుందాం, మీరు మళ్ళీ అడ్వాన్స్డ్ మీద ఫోకస్ పెట్టకూడదు, మళ్ళీ మెయిన్సే చదవాలి. 93 94 95 వచ్చినట్టు ఆల్రెడీ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యాడు, బట్ ఇక్కడ క్వాలిఫై అవుతున్నాడు, దెన్ హీ హ్యాస్ టు ప్రిపేర్ ఓన్లీ ఫర్ ద అడ్వాన్స్డ్, సెకండ్ మెయిన్స్ అక్కర్లా. సో ఇది క్యాండిడేట్ స్టూడెంట్ బట్టి కొంత క్యాలిక్యులేషన్ చేయాలి. అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వాలా, ఓన్లీ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, నెక్స్ట్ మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే నెక్స్ట్ అసలు ఏది ప్రిపేర్ అవ్వకుండా వదిలేయాలా. 4 రకాల చాయిస్లు ఉంటాయి అడిగి. ఓకే, ఈ 4 చాయిస్ల్లో స్టూడెంట్ బట్టి అతనుకున్న బ్యాక్ సైడ్ 11th 12th ఉన్న పెర్ఫార్మెన్స్ బట్టి నేను జడ్జ్ చేయగలను. బట్ ఇన్ జనరల్గా చెప్తున్నాను మీకు. అట్లాగే అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి, జనరల్గా ఐఏఎస్సిఆర్ ఎగ్జామ్ కానివ్వండి, లేదా నైజర్ కానివ్వండి, లేకపోతే బిట్సాట్ కానివ్వండి, ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏదైతే కొంచెం మంచి ఐఎస్ఐ కానీ లేకపోతే సిఎంఐ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొంత మీరు ఎనర్జీ పెట్టినట్లయితే, టైం తక్కువ ఉంది కాబట్టి ఈవెన్ 3IIT హైదరాబాద్ కానీ యూజీడబ్ల్యూ ఎగ్జామ్ కానీ ఇలాంటివి పెడితే అవి మే నెలలో అలా జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ. సో ప్రాబబ్లీ మీకు ఏముంటుందంటే కొంచెం ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుందండి వాటికి. సో ఎందుకంటే గెలిచి గేమ్ ఆడాలి, మనం ఓడిపోతామని తెలిసి ఆడుతూ ఉంటారండి వీళ్ళందరూ. చాలామంది పేరెంట్స్ చేసి తప్పు ఏంటంటే మాక్ టెస్ట్లో కూడా రావండి 80 90 100 వస్తూ ఉంటాయి, ఏదో ఒక టెస్ట్లో 150 వస్తే
సరే మనకు వస్తుంది కదా చివరిదాకా అదే గేమ్ ఆడుతూ ఉంటారండి. వెంటనే గేమ్ ఏదైనా మార్చి వేరే గేమ్ ఆడినట్లయితే కొంచెం సక్సెస్ అవడానికి ఎక్కువగా అవకాశాలు. ఎస్ సార్, కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. కాల్స్ ఫ్లో స్టార్ట్ అయిపోయింది. శ్రీనివాస్ గారు ఫస్ట్ కాలర్ తీసుకుందాము వైజాగ్ నుండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. మా పాప ఐఐటి చెన్నైలోనే నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ వాటర్ ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది సార్. ఓకే సార్ అది ఫ్యూచర్ అయితే ఎలా ఉంటుంది ఏంటి ఏ సంవత్సరం చదువుతుంది? జీపీ ఎంత ఉంది? బీటెక్ ఫోర్త్ ఇయర్ సార్. ఫోర్త్ ఇయర్ ఐఐటి చెన్నై సార్. నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ వాటర్ ఇంజనీరింగ్ సార్. ఎన్ని జీపీ ఎంత వచ్చింది? మార్కులు ఎంత వచ్చినాయి? జీపీ 8% వస్తుంది సార్. 8 వచ్చిందండి. 8 వస్తుంది సార్. ఓకే, అంటే ఫైనల్ ఇయర్ అంటే ఆల్రెడీ ఫోర్త్ ఇయర్ చదువుతుంది సార్. ఇంకా ప్లేస్మెంట్ చదువుతావులే సార్. మొన్న డిసెంబర్లో వేయగానే ఇంకా చదువుతావులే సార్. అదే చాలా ప్లేస్మెంట్స్ అయిపోయినాయి. వచ్చినప్పుడు వరకు జరిగిన ప్లేస్మెంట్స్ అయితే రాలేదు ఉద్యోగం, అంతేనా మీరు చెప్పేది? అవును సార్, అవును సార్. ఓకే, అంటే జనరల్గా అండి నావెల్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఉంటారండి చాలామంది. మనకు తెలిసిన స్టూడెంట్స్ కూడా కొంతమంది తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళి చదివిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు ఏంటంటేనంటే జనరల్గానండి చదువుకునే రోజుల్లోనే సెకండ్ ఇయర్లోనే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏదైనా ఐటీ కోర్సెస్ బాగా నేర్చుకుని ఏదైనా కంప్యూటర్ సైన్స్ సంబంధించి ప్లేస్మెంట్లో కూర్చున్నట్లయితే ఐటీ జాబ్స్ కొన్ని కన్సల్టెన్సీ ఫర్మ్స్ ఉంటాయి వస్తాయి. వీళ్ళు ఓన్లీ నావెల్ ఆర్కిటెక్చర్ చదివి అదర్ స్కిల్ సెట్ ఏదైతే ప్యారల్గా మీకు డెవలప్ చేసుకోలేదో వాళ్ళకి జనరల్గా జాబ్లు వచ్చే అవకాశాలు ఈవెన్ ఐఐటీ చెన్నైలో కూడా ఉండవు. ఎందుకంటే ఆ బ్రాంచ్ కానీ అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. ఇట్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అది. ఐఐటీ చెన్నైలో జాబులు లేవని చెప్తున్నారు సతీష్ గారు. మళ్ళీ ఐఐటీ చెన్నై బాగోలేదు కదా అని అన్న జస్టిఫికేషన్ చేసుకోవద్దు. కానీ ప్రేక్షకులు ఐఐటీ చెన్నైలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ కాలేజ్. ఇండియాలోనే ఇట్స్ ప్రెస్టీజియస్ కాలేజ్. అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళు చేసి తప్పు ఏంటంటే ఇలా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచే అదర్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోరు. అంటే సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే టెక్నిక్ ఏదైనా టెక్ రిలేటెడ్ ఏదైనా స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కాంపిటీషన్స్లో పాల్గొనడం కానీ, కోడింగ్ కానీ ఇట్లాంటివి చేసుకుంటే చాలా ఈజీగానే జాబ్ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే పక్కడికి 30 లక్షలు వస్తే మనకు 15 లక్షలు వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ ప్లేస్మెంట్ సీజన్ చాలా వరకు అయిపోయింది. సో ఈ అమ్మాయికి జీపీఏ అట్లీస్ట్ డీసెంట్గా ఉండాలండి. 8 అనేది డీసెంట్ జీపీఏ. సో ప్రాబబ్లీ ఏంటంటేనంటే ఏదైనా క్యాట్ ఎగ్జామ్ లాగా ఏదైనా గట్టిగా ట్రై చేసి 10th 12th స్కోర్ సరిగ్గా ఉంటే, ఎందుకంటే జెండర్ డైవర్సిటీలో అమ్మాయికి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అమ్మాయి కాబట్టి ఏదైనా క్యాట్ ఎగ్జామ్ లాంటిది రాసుకుని ఏదైనా రాయగలిగే కెపాసిటీ ఉంటే, ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం క్యాట్ ఎగ్జామ్ అయిపోయింది, కొంచెం గ్యాప్ తీసుకుని ఏదైనా నవంబర్లో క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏకి వెళ్ళిపోతే సేఫ్ ఆప్షన్ అండి. లేదంటే అబ్రాడ్లో ఏదైనా మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కానీ మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ అని ఉంటాయండి. కొంచెం ఐఐటీ బ్రాండ్ ఉంది కాబట్టి 8 జీపీఏ ఉంది కాబట్టి వాడు బ్రాంచ్ పెద్దగా పట్టించుకోరు కాబట్టి ప్రాబబ్లీ మేనేజ్మెంట్ సైడ్, డేటా సైన్స్ సైడ్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ అలాంటివి అబ్రాడ్లో ట్రై చేయొచ్చు. ఇండియాలో క్యాట్ ఎగ్జామ్ రాసి ఏదైనా అలాంటి చోట ఏదైనా మేనేజ్మెంట్ సైడ్ ట్రై చేయాలి, ప్రొవైడెడ్ స్కిట్ రాకపోతే. అంతే తప్ప మళ్ళీ నావెల్ ఆర్కిటెక్చర్ సంబంధించిన పీజీ కోర్సెస్కి వెళ్ళి తప్పుడు పనులు చేయకూడదు. ఓకే సార్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. రెహమాన్ గారు ఖమ్మం నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. హలో, నమస్కారం. మాట్లాడండి, డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. హలో హలో సార్. చెప్పండి. హలో, ఇది ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తాయి సార్ నాకు. అలాగే సిఆర్ఓ కాలేజ్ ఉంది కదా సార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో. ఎంసెట్ కాలేజ్ కన్నా సిఆర్ఓ కాలేజ్ జాయిన్ అయితే బెటర్ గా ఉంటుంది సార్ కెరియర్. ఎంసెట్ కాలేజ్ అంటే జనరల్గా 2-3 కాలేజీలు తప్ప పెద్దగా ఉపయోగం ఏమి ఉండదమ్మా. మేబీ ఎంసెట్తో కంపేర్ చేస్తే సిఆర్ఆర్ కాలేజ్ కొంచెం బెటర్. ఓకే, సో మిగతా ప్రేక్షకులు కూడా గమనించండి. మీకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ ప్లేపై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ సతీష్ గారితో ముఖాముఖిగా మాట్లాడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే మీరు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి ఈ మెయిన్స్కి సంబంధించి చాలా టఫెస్ట్ ఎగ్జామ్, దీనికి సంబంధించి కూడా మనం వీడియోస్ చేశాం. ఇప్పటి వరకు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే సెకండ్ అటెంప్ట్ చేసే వారికి కొన్ని సూచనలు అయితే ఇచ్చారు. ఇంకా బెటర్గా ఉండాలంటే ఏం చేయాలంటే లేదండి, అంటే వాళ్ళకి కొంతమంది 12th స్కోర్ పాడు చేసుకోకూడదు, జేఈ రాయాలి కదా అని. వాళ్ళు వస్తుందా రాదా అన్నది ఎక్కువ ఆశకి వెళ్ళిపోయి రానోడు కూడా వచ్చేస్తాను అనుకుని చివరిదాకా తల్లిదండ్రులు బ్రదర్ చేయడం, లేకపోతే పిల్లోడు మొండి పట్టు కూర్చుని జేఈ వేస్తాను, జేఈకి వెళ్తాను, ఐఐటీకి వెళ్తానని చెప్పి కూర్చుని అది వచ్చే అవకాశాలు లేని స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారండి. వాళ్ళు 12th స్కోర్ని పక్కన పెట్టేసి దాన్ని చేయడం వల్ల 12th స్కోర్ పోతుంది. ఎందుకంటే 12th స్కోర్ పోతే ఇంకా నష్టం జరుగుద్ది. అంటే ఏదో థింక్ చేసి ఏదో అవుద్ది అనుకుంటే అది మళ్ళీ ఫైనల్గా ఇంకో రకంగా కన్వర్ట్ అయిపోతుందండి. ఎందుకంటే అందువల్ల ఏంటంటే కరెక్ట్గా అది 12th మనం ఫోకస్ పెట్టాలా, లేకపోతే మెయిన్స్ రాయాలా, లేకపోతే మళ్ళీ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వాలా, వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నది కొంచెం జ్యుడిషియల్గా వాళ్ళ ఒక స్టూడెంట్ యొక్క విధానాన్ని బట్టి ప్లాన్ చేసుకుని తీసుకుంటే కొంచెం డెసిషన్ బెటర్గా ఉంటుందండి. ఎస్ సార్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి ఫ్రమ్ కామారెడ్డి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ మాట్లాడండి. మా అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతుంది మేడం. మాట్లాడండి. సెకండ్ ఇయర్. నమస్కారం మేడం. చెప్పండి. సెకండ్ ఇయర్ ఏంటండి? ఇంటర్మీడియట్ అండి, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్ ఎంపీసీ తీసుకున్నది. ఓకే.
ఎంపీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంపీసీ తీసుకుంది. ఓకే, ఇంటర్మీడియట్. చెప్పండి, మీకు క్వశ్చన్ ఏంటి చెప్పండి. పోయిన సంవత్సరం 470కి 467 మార్కులు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోతే మరి ఏ కాలేజీ చేంజ్ చేయాలని. కాదండి, అమ్మాయి ఏదైనా జేఈ రాసిందా, లేకపోతే ఏదైనా జేఈ కోచింగ్లో ఉందా? మంచి మార్కులు వచ్చినాయండి అమ్మాయికి. 12th కూడా మంచి మార్కులు వస్తే ఆ మార్కులు బట్టి మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది అమ్మాయికి. కోర్స్ కొంచెం అబ్రాడ్ కూడా మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి మార్కులు వచ్చినాయి అమ్మాయికి 470, 465 అంటే. మరి అంటే ఇప్పుడు జేఈలో ఉందా, జేఈ రాసిందా, లేకపోతే మరి అమ్మాయి లెవెల్ ఎలా తెలిస్తే తప్ప మనం దాని గురించి చెప్పలేమండి. అంటే ప్రాబ్లీ బట్ ఇట్లాంటి ప్రొఫైల్స్ ఉన్నాయి, మీకు పోతున్నాయి. ఇది లైవ్, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈ పాపం ఆయనకి పెద్ద అవగాహన లేదు ఆ పేరెంట్కి. నాకు తెలిసి ఆ స్టూడెంట్ కూడా పాపం పెద్ద అవగాహన ఉండదండి వీళ్ళకి. ఈ అమ్మాయికి 10th క్లాస్ స్కోర్ కూడా కొంచెం బెటర్గా ఉండొచ్చు నాకు లెక్క ప్రకారం. 11th కూడా మంచి స్కోర్ ఉంది. కరెక్ట్గా ప్లాన్ చేస్తే అబ్రాడ్ కానీ ఇండియాలో కూడా మంచి ప్లేస్కి వెళ్తుంది. వీళ్ళకి తెలియక ఫైనల్గా తెలిసి ఏ ఎంసెట్ కాదులో జాయిన్ చేసేస్తారు వీళ్ళు. ఇది ఓవరాల్గా చాలా సందర్భాల్లో జరుగుతుంది. మీరు కూడా చాలా మందిని అలర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మరో కాలర్ ఉన్నారు సార్, కార్తిక్ గారు ఖమ్మం నుండి. నమస్కారం కార్తిక్ గారు. నమస్తే మేడం. సార్తో మాట్లాడండి. చెప్పండి. హలో సార్, నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చేస్తున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కాలేజ్కి వెళ్ళట్లేదు అసలు. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం మిమ్మల్ని అడిగాను, ఇప్పుడు రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం మిమ్మల్ని అడిగినప్పుడేమో ఎగ్జామ్ రాయొద్దని చెప్పారు, ఎగ్జామ్ కూడా రిపీట్ చేయమని చెప్పారు. కానీ ఈసారి కాలేజ్ వాళ్ళని అడిగితేనే రాయలేదు, మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసి కొత్త అడ్మిషన్ ఎన్రోల్ చేయొచ్చు అని చెప్పారు సార్. ఒకవేళ ఎగ్జామ్స్ రాయకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే రాయమంటారా, ఏం చేయమంటారు? ప్రాబ్లమ్స్ ఏమంటారు, క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఏం కాదు, చేసుకోవచ్చు. గ్యాప్స్ అవసరం ఏం కాదమ్మా, 1 year గ్యాప్ అయితే ఏం కాదు, ఇష్యూ ఏం కాదు, పెద్దంత మేజర్ ఏం కాదమ్మా. గ్యాప్ ఇయర్ నువ్వు దాని గురించి వరీ అవ్వకు. నువ్వు గ్యాప్ ఇయర్ తీసుకున్న దాన్ని వాడుకోగలిగితే నీకు ఉపయోగం. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చదవకుండా మళ్ళీ ఎటు కాకుండా తయారయ్యావు అనుకో, ఈ 1 year వేస్ట్ అవుతుంది. అప్పుడు గ్యాప్ ఎప్పుడు నీకు బాధపడతావు, దాన్ని ఉపయోగించుకోగలిగితే. నువ్వు ఉపయోగించుకోకుండా ఉంటే నీకు నష్టమే. అందువల్ల గ్యాప్ గురించి బాధ ఒకటి కాదు, 4 ఏళ్ళు గ్యాప్ వచ్చినా నష్టమేం జరగదు. భూమి మీద 40 ఏళ్ళు ఉద్యోగం చేయాల్సి 35 ఏళ్ళు ఉద్యోగం చేస్తావు. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోయి పని చిన్న చిన్న ఉద్యోగాలు 25,000, 20,000 చేయడం కంటే ఓ 10 ఏళ్ళు పోయిన తర్వాత సంవత్సరానికి ₹1,00,000 జీతం ఉద్యోగం చేయడం బెటర్ కదా. అందువల్ల గ్యాప్ వల్ల దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. చిన్న ఉద్యోగం 40 ఏళ్ళు చేస్తే ఎవరికి కావాలి? కొంచెం మంచి జీతం ఉన్నది 30 ఏళ్ళు చేస్తే పర్లేదు కదా. సో అందువల్ల ఏంటంటే గ్యాప్ కదండి, ఆ గ్యాప్ తీసుకోవడం వల్ల గొప్పడు అవుతాడని కూడా చెప్పట్లేదు. గ్యాప్ తీసుకుని నువ్వు ఎలా వాడుకుంటావు అన్న దాన్ని బట్టే అది ఆధారపడి ఉంటుంది. ఆ గ్యాప్ని నువ్వు ఫ్రూట్ఫుల్గా వాడతావా, లేకపోతే ఎటు కాకుండా మళ్ళీ ఇంకా 4 బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుని లేకపోతే ఇంకా నాశనం అయిపోతావా అన్న తెలీదు. గ్యాప్ అనేది ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా అది అడ్వాంటేజ్. అది అందరి వల్ల అవ్వకపోవచ్చు. అది. సో మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వివేక్ గారు ఖమ్మం నుండి. నమస్కారం వివేక్ గారు. సార్ నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఇప్పుడు గాడ్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాను సార్. ఓకే సార్, నాకు ఇప్పుడు జేఈ వచ్చే ఛాన్స్ లేదు. జేఈ కంటే కొంచెం మంచి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా? మంచి ఏదైతే చెప్తున్నాను, ఇంతకుముందు మనం ఇదే కాల్లో చెప్పామండి. ఐఏఎస్ఆర్ కానీ నైజర్ చెప్తున్నాను, మనం సిఎంఐ కానీ ఐఎస్ఐ కానీ ఇవన్నీ మంచి ఎగ్జామ్సే. ఈవెన్ బిట్సాట్ కానీ ఈవెన్ కామెట్కి రాసినా కూడా ఇవన్నీ కూడా మంచి ఎగ్జామ్. మహారాష్ట్ర సెట్ రాయొచ్చు, వెస్ట్ బెంగాల్ సెట్ రాయొచ్చు, సియూటీ రాయొచ్చు. ఆల్ దీస్ ఆర్ ఎగ్జామ్స్ ఓన్లీ. ఏదో ఒక ఎగ్జామ్స్లో ఏదైనా ఎగ్జామ్స్ రాసి క్రాక్ చేస్తే మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ జేఈ ఐఐటికి రానివాళ్ళు అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఆ ఎగ్జామ్ క్రాక్ చేసి అంత ఇది లేదు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎగ్జామ్స్ ఉంటాయండి. 1 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి, ఈవెన్ శివనాథర్ ఎగ్జామ్ అని. సో ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏదైనా రాసుకుని మీరు వేరే కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, లక్ష్మి గారు గుంటూరు నుండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం మేడం. సార్తో మాట్లాడండి. చెప్పండి సార్ నమస్తే సార్. చెప్పండి. మా పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. ఫస్ట్ ఇయర్ 450 వచ్చినాయి సార్. ఓకే. తను ఏవో యావరేజ్ స్టూడెంట్. మొన్న మెయిన్స్ కూడా రాసింది కానీ రిజల్ట్ ఏం రాలేదు సార్, క్వాలిఫై కూడా అవ్వలేదు. మేము మీ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉన్నాము. మొన్న మీరు కోర్సెస్ కూడా ఏ బాగుంటాయో చెప్పారు, బిగ్ డేటా అని, ఫిన్టెక్ ఇవి చెప్పారు సార్. అంటే పాపకి ఏది సజెస్టబుల్ గా ఉంటుందో అని మీరు ఒకసారి సలహా ఇవ్వదామని చేశాను సార్. సజెస్టబుల్ కాదండి, మనకి ఎందులో సీట్ వస్తుంది అది. ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి. దయచేసి ప్రేక్షకులుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, వ్యూవర్స్, ఏ కోర్సు బాగుంటుంది సార్, ఏదైతే మా భవిష్యత్తు బాగుంటుందని అడుగుతున్నారో తప్పు క్వశ్చనే రాంగ్ అండి. అది ఎక్కడ సీటు మీరు 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 చదివి ప్లేస్ బట్టి మీకు మీ కెరియర్ ఉంటుంది. మీరు చదివి కోర్స్ బట్టి ఉండదు. కంప్యూటర్ సైన్స్ వెళ్ళి మల్లారెడ్డిలో చదివారనుకోండి, లేదా ఎక్కడో ఆరోరో కాలేజీలోను, వాడును కంప్యూటర్ సైన్స్ ఐఐటి హైదరాబాద్ ఇద్దరు సమానం కాదు కదా. సమానమని యూట్యూబ్లో వాదించే వాళ్ళు ఉంటారు, గూగుల్లో కనబడతాయి, మీరు మోటివేట్ అవ్వచ్చు, అది వేరే. బట్ రియాలిటీ వేరే ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటేనంటే ఇప్పుడు ఈ అమ్మాయి స్టూడెంట్ యావరేజ్ అన్నారండి,
మంచి కోర్సులే ఉంటాయి, బిగ్ డేటా తీసుకున్నా, ఫిన్టెక్ తీసుకున్నా, ఇప్పుడు మనం చెప్పినట్టుగానే. కానీ సీట్లు మంచి కాలేజీలో రావాలంటే ఇండియాలో ఏదో ఒక ఎగ్జామ్ రాసే వెళ్ళాలి. లేదంటే ఏదైనా ఇంటర్ స్కోర్తో వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఆ ఇంటర్ స్కోర్తో వెళ్ళే అవకాశాలు కూడా లేవు. 450 అంటే తగ్గిపోయినాయి కాబట్టి. సో ఇట్లాంటి స్టూడెంట్స్ ఏంటంటేనంటే ఇంక ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ మీడియోకేర్ యూనివర్సిటీస్ ఏదైనా టైర్ 3 అలాంటి కాలేజీలు, టైర్ 2 కాలేజెస్కి ఏదైనా ప్రైవేట్ కాలేజీలో కొంచెం డబ్బులు పెట్టుకుని మేనేజ్మెంట్ కోటలో కానీ వెళ్ళిపోవాలి. అంటే డబ్బులు ఉంటే, మనీ లేకుండా, ర్యాంకు లేకుండా, ఇంటర్ స్కోరు లేకుండా నేను బాగా ఎక్సెల్ అయిపోవాలి, కెరియర్ బాగా ఎక్సెల్ అయిపోవాలి, లేకపోతే నాకు ఇంత జీతాలు రావాలి, లేకపోతేనేమో నాకు చాలా స్మూత్గా వెళ్ళాలన్న కాన్సెప్ట్ ఉండదండి ఎక్కడ ప్రపంచంలో. అయితే మీకు ఇంటర్ మార్కులు బాగా పుష్కలంగా ఉండాలి, డబ్బులన్నా ఉండాలి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొట్టి క్రాక్ చేసి కెపాసిటీ అన్నా ఉండాలి. ఈ 3 లేనప్పుడు ఇంకొక ఆప్షన్ అబ్రాడ్ వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. అబ్రాడ్ కూడా మళ్ళీ డబ్బులే. అలా అబ్రాడ్లో మళ్ళీ అలాంటి కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మోసపోతారు. వీళ్ళు ఎవడో ఫ్రీగా చేస్తారని వెళ్ళిపోతారు. అబ్రాడ్లో మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వరల్డ్ టాప్ 100 కాలేజెస్లో మళ్ళీ చూసుకుంటే వెళ్ళే అవకాశం ఉంటుందంటే అది అందరి వల్ల అవ్వకపోవచ్చు, కొంతమందిని మనం నేనైతే పంపించగలుగుతున్నాం మనం. అంటే ఈవెన్ కొంచెం స్కోర్లు తక్కువ వచ్చినప్పుడు ఈ స్టూడెంట్ని పంపాలంటే పంపించచ్చు మనం. బట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే జనరల్గా నేనైతే పంపించే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మనం పంపించేది వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీకి విత్ 100% స్కాలర్షిప్ పంపిస్తున్నాం మనం అందరినీ. అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్తున్న దాన్ని బట్టి ఆమె యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ ఉంది, 11th స్కోర్ లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలేదు, కెరియర్ బాగుండాలి, టాప్ కోర్స్కి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలన్నది క్వశ్చన్. ఇక్కడ అడగవలసిన క్వశ్చన్ ఎక్కడ అన్నది క్వశ్చన్, ఏమి అన్నది క్వశ్చన్ కాదు. ఏం కోర్స్ కాదు, 5 ఏళ్ల పాటు జేఈ చదివేది కోర్సు గురించి కాదు, కాలేజీ గురించి. ఇప్పుడు 8వ తరగతి నుంచి 9వ తరగతి నుంచి జేఈ ఎగ్జామ్ రాసేది ఎందుకు రాస్తున్నారు వాళ్ళు ఎగ్జామ్? కంప్యూటర్ సైన్స్ గురించి కాదు. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టు ఎంటర్ ఇన్ టు ద ఐఐటి గురించి 5 ఏళ్ళు చదువుతున్నాడు తప్ప కంప్యూటర్ సైన్స్ గురించో మెకానికల్ ఇంజనీరింగ్ గురించి చదవట్లేదండి. అలా కావాలనుకుంటే 5 ఏళ్ళు చదవడం ఎందుకు? చక్కగా టెక్ మహేంద్రలోనో మల్లారెడ్డిగా పోతే సిబిఐటీలో పోతే వచ్చేసింది కదా. చదివిది ప్లేస్ గురించి. పీపుల్ ఆర్ స్ట్రగులింగ్, పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ప్లేస్, నాట్ ఫర్ ద కోర్స్. ఎవడా యూకేలో ఉన్నవాడు ఆక్స్ఫర్డ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, ఇంపీరియల్కి. వాడు కోర్సు కాదు అది ట్రై చేసేది. యుఎస్లో ఉన్నవాడు ఐవీ లీగ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, స్టాన్ఫోర్డ్కో లేదా కొలంబియాకో, పెన్నీకో లేదా కార్నెల్కి వెళ్తాడు. దాన్ని టార్గెట్ చేసిన స్కూల్ని, కోర్సుని కాదు. మన జనాలకి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలకు అర్థం కాక ఇది రాంగ్ క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. సో ఇది చాలా సందర్భాల్లో మనం చెప్తున్నామండి. ఈ ఎడ్యుకేషన్ మీద అండి అవేర్నెస్ అనేది 2 రాష్ట్రాల్లో గత 50 ఏళ్ళ నుంచి కాదండి, అసలు ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మీద పూర్తిగా డెప్త్గా మాట్లాడి, లేకపోతే డెప్త్గా అన్ని కోర్సుల గురించి, అన్ని దేశాల గురించి, అన్ని కోర్సుల గురించి, అన్ని రకాల ఆప్షన్స్ గురించి ఎవరు మాట్లాడకపోవడం వల్ల వీళ్ళకి ఎవరికి తెలియట్లా. మ్యాక్సిమం పేరెంట్స్లో మీకు 98% ఆఫ్ ది పేరెంట్స్కి ఏమీ తెలియదండి పాపం వాళ్ళకి. అది నేనేమి తప్పని అనట్లేదని, తెలియదు వాళ్ళకి. చదువే రానోడు యూట్యూబ్ పెట్టి కోర్సు ఎంసెట్ కాలేజీ బాగుందని ఒకటి చెప్తాడు, ఒక టెక్ మహేంద్ర గురించి చెప్తాడు, ఒకటి అమృత గురించి చెప్తాడు, ఇంకో కాలేజీ గురించి చెప్తాడు, ఎల్పీయూ గురించి ఒకటి చెప్తాడు, ₹1 కోటి ప్యాకేజ్ వచ్చిందని. అసలు చదివే లేదు, ఏ ఎగ్జామ్ రానోడు, దేనికి పనికిరాడు కౌన్సిలర్స్. వాళ్ళ వీడియోస్ పాపం చూస్తారు, తెలియదండి వీళ్ళకి. అంత తెలియదు కదా పాపం వాళ్ళకి, అంత అమాయకంగా ఉంటారండి. ఏం తెలిస్తే ఎవడొకటి పెట్టి ఈ కాలేజీ బాగుందని చెప్పి ఎవడో తీసుకొచ్చి కూర్చోబెడతారండి. మీకు యూట్యూబ్ నుంచి అంతే కదండి, డబ్బులు తీసుకోవడం, ఎవడొకటి తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఆ కాలేజీని ప్రమోట్ చేయడం, అది నిజమని చెప్పి అనుకోవడం. ఇప్పుడు ఎవరైనా సరే అండి, ఇప్పుడు సుమన్ టీవీ పేర్లు ఎందుకులేండి, ఇప్పుడు ఏ ఛానల్, ఏ ఫేస్బుక్, ఏ మీడియా తీసినా కూడా అంత కమర్షియలే కదండి. ఒక కాలేజీకి వెళ్ళటం, ఆ దగ్గర 5 లక్షలు తీసుకోవడం, మారువాడి యూనివర్సిటీ బాగుందని చెప్పడం, ఇంకో చోటుకి వెళ్ళటం, ఒక స్కూల్ బాగుందని చెప్పడం, డబ్బులు తీసుకోవడం, మొత్తం చేసేది అదే కదండి. ఇప్పుడు సుమన్ టీవీ ఉందని కూడా మొత్తం అదే చేస్తారు వాళ్ళు, వ్యాపారం డైరెక్ట్గానే. కానీ అది జనాలకి అర్థం తెలియదు వాళ్ళకి, పాపం అంత నాలెడ్జ్ ఉండదండి వీళ్ళని అనుకునే ఉపయోగం లేదు. బట్ నెమ్మదిగా మారుతారండి. 5 ఏళ్ళు 10 అర్థం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ షార్టెస్ట్ వేస్ చూస్తారండి పేరెంట్స్, ఎప్పుడు షార్ట్ వే చూస్తారు కదా, వాళ్ళకి అర్థం కాదండి. ఎందుకంటే పాపం రాదు కదా, సీట్ రానివాడు ఎప్పుడు, బాధలో ఉన్నవాడు ఎప్పుడు షార్ట్ కస్ట్ చూస్తాడండి. బాధలో ఉన్నవాడే డ్రగ్ అలవాటు అవుతుంది, బాధలో ఉన్నవాడు అప్పు చేస్తాడు, రూపాయి ఉన్నవాడే గ్యాంబ్లింగ్ ఆడతాడు ₹10 రావాలని. 100 కోట్లు ఉన్నాడు గ్యాంబ్లింగ్ ఎందుకు ఆడతాడు? ఆడటం. ఎప్పుడైనా మీకు లోలో ఉన్నవాడే సైకలాజికల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ ఏది కనపడినా ఆశగా కనపడుతుంది కాబట్టి ఆడు ₹10 వడ్డీ ఇస్తారంటే డబ్బులు ఇస్తారు. మీరు 100 కోట్లు ఉన్నవాడు డబ్బులు ₹10 వడ్డీకి ఇవ్వడం. సో ఇదంతా ఇదొక సైకలాజికల్ గేమ్ అండి ఇదంతా. ఆ గేమ్ లో జనాలు అందరూ బాగా అవుతూ ఉంటారు, అంతే. మనం ఏం చేయాలి. వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పారు సార్. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, లక్ష్మి గారు జగిత్యాల నుండి. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం సార్. మాట్లాడండి సార్. చెప్పండి. నమస్కారం సార్. సార్ మా బాబు శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చెప్పండి. జేఈ మెయిన్స్ లా 80-90 మధ్యలో వస్తున్నాయి మమ్మీ అని అంటున్నాడు. మరి నెక్స్ట్ అటెంప్ట్ చేస్తే ఆయన వస్తుందా? వేరే ఇంటర్ 12th క్లాస్ కాల్స్ వస్తున్నాయండి ఇవాళ. ప్రాబబ్లీ పాపం జేఈ మెయిన్స్ కి సంబంధించి అయ్యి ఉండొచ్చు. అంటే 80-90 మార్క్స్ అనేది ఎట్లాగా యూజ్ లేదండి స్కోర్. మ్యాక్సిమం క్వాలిఫై కూడా కాడండి అతను అడ్వాన్స్డ్కి.
ప్రాబులీ ఇప్పుడు అతను దేనికి నెక్స్ట్ రాయాలన్నది 11th 12thలో మాక్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది అనాలిసిస్ చేస్తే చెప్పగలను నేను మామూలుగా అయితే. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ రాస్తే పనికొస్తాడా, లేకపోతే వేరే ఎగ్జామ్స్కి వెళ్ళాలా, వేరే ప్లాన్ చేయాలా, లేకపోతే ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలా, లేకపోతే ఇండియాలో ఏదైనా వేరే కాలేజీలకు అప్లై చేయాలనేది ప్రాబబుల్లీ నేను ఇప్పుడు ఇట్లాగ నేను చెప్పలేనండి. ఎందుకంటే నేను జనరల్గానంటే ఇప్పుడు ఎవరికైనా కౌన్సిలింగ్ చేసినప్పుడు కూడా చాలామంది అడుగుతారు నా ఫ్రెండ్స్ అందరూ, ఫోన్ చేసి చెప్పు అది చెప్పండి. ఎవరికి చెప్పనండి నేను. ఒక స్టూడెంట్తో నేను మాట్లాడి చేయాలంటే కనీసం ఒక గంట సేపు మాట్లాడాలండి. అప్పుడు దాకా చెప్పను నేను. రాంగ్ మెడిసిన్ ఇచ్చేయకూడదండి. చాలామంది ఇక్కడికి 6 గంటలు పొగరు సార్ ఒక 5 నిమిషాలు కదా 2 నిమిషాలు కదా అనుకుంటారండి. తెలియక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడితే సొల్యూషన్ రాదు కదండి. ఇప్పుడు పాపం ఆవిడకి నేను సొల్యూషన్ ఎట్లా చెప్పాలంటే నెక్స్ట్ రాయాలా లేదంటే స్టూడెంట్కి 11th ఎలా చదివాడు, 12th ఎలా చదివాడు, వాడు మాక్ టెస్ట్లో ఎలా వచ్చినాయి, ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉన్నాడు, అసలు ఈ ఎగ్జామ్లో 80-90 రావడానికి గల రీజన్స్ ఏంటి, ఎన్ని మైనస్లు పోయినాయి, ఎన్ని ప్లస్లు పోయినాయి, వీడు నెక్స్ట్ దానికి పనికొస్తాడా లేదా, ఈ 11th స్కోర్ ఎంత వచ్చింది, వేరే ఎగ్జామ్స్ పనికొచ్చేంత స్కిల్ ఉందా లేదా, ఇవన్నీ బట్టే కదండి నేనైనా చెప్పగలను. సో బట్ మామూలుగా అయితే 80-90 వచ్చిన స్కోర్స్ అయితే జనరల్గా అతని లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంతే అయితే మాత్రం సెకండ్ టైం రాసిన పెద్ద ఉపయోగం ఉండదండి. ఎస్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. కల్పన గారు హైదరాబాద్ నుండి. నమస్కారం కల్పన గారు. నమస్తే సతీష్ గారు. చెప్పండి. మా బాబు ఇప్పుడు 10th క్లాస్ అండి, సిబిఎస్ఈ. హలో, చెప్పండి. అయితే ఇప్పుడు మేము సిబిఎస్ఈలోనే భవన్స్ అని ఒకటి ఓబుల్రెడ్డి ట్రై చేసామండి. అయితే భవన్స్ లో సీట్ వచ్చింది, ఓబుల్రెడ్డిలో రాలేదు. ఓకే, భవన్స్ లో జాయిన్ చేయొచ్చా, ఎలా ఉంటుంది అని 11th క్లాస్కి గురించి అడుగుతున్నారండి నన్ను. అవునండి. దానివల్ల జాయిన్ చేసిన తర్వాత ఏంటి మీ టార్గెట్ ఏంటి, 12th తర్వాత ఏం చేస్తారు? అదే అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్కడైతే కోచింగ్ ఏమి ఇవ్వరు. అది కూడా మిమ్మల్ని ఒకసారి కలిసి కౌన్సిలింగ్ తీసుకుందాం అనుకుంటున్నాము. మ్యాక్సిమం పేరెంట్స్ అంటే సిబిఎస్ఈ స్కూల్లో చదివిన పేరెంట్స్ అందరూ ఇదే కన్ఫ్యూజన్ అండి. వీళ్ళకి పాపం తెలియదండి వీళ్ళది. చూసారా, ఆ అమ్మాయి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఓబుల్ రెడ్డో లేకపోతే భవన్స్ అడ్మిషన్ ఇవ్వడానికి ఏముంది, అది ఏమన్నా పెద్ద గొప్ప కాలేజీలు ఏంటి, ఏం పెద్ద ఏం కాలేజీలు ఏమి ఉండవు. ఓన్లీ సిబిఎస్ఈ అక్కడక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినటువంటి రిచ్ కిడ్స్ అందరూ పోయి చదివి స్కూల్స్ అయ్యింది. ఇప్పుడు వీళ్ళ మిడిల్ క్లాస్ వాడు వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి అక్కడికి వెళ్ళిన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు, వాడేం చెప్పడు కదా, చెప్పడు. సో నార్మల్ సిబిఎస్ఈ చదివారు. పోనీ ఈ సిబిఎస్ఈలో ఏదన్నా జేఈ ఫౌండేషన్లో లేరు అనుకుందాం, పోనీ జేఈ అనుకుంటే మళ్ళీ 11th ఎక్కడేసినా పనికిరారు. ఇది ఒక పెద్ద విషయస్ సైకిల్ అండి అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అని. ఇప్పుడు అందు గురించే నాకు కోపం వచ్చి తిడతా ఉంటాను జనాల్ని. ఇప్పుడు ఏది డిపిఎస్సీలోనో ఏదో పాపం ఈ అమ్మాయి భవన్స్లో చదివినట్టు ఉంది అమ్మాయి అనుకుంటా, లేకపోతే ఏదో డిపిఎస్ స్కూలో లేకపోతే అనుకుందాం, పోనీ ఏదో గీతాంజలియో మెరిడేనో ఏదో స్కూల్ అనుకుందాం. సిబిఎస్ 10th దాకా నార్మల్గా చదివారు, 80% 90% వచ్చిన స్టూడెంట్ అనుకుందాం. మోస్ట్లీ డేంజరస్ జోన్లో ఉన్నది ఎవరో తెలుసా, మొత్తం 2 రాష్ట్రాల్లో వీళ్ళే. వీళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియదు. వీళ్ళకి మళ్ళీ సిబిఎస్ఈ స్కూల్కి వెళ్ళాలా, స్టేట్కి వెళ్ళాలా, ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాలా, మళ్ళీ నారాయణ పోయి జేఈకి పనికొస్తాం పనికిరామా, అలా స్టేట్ బోర్డులో జాయిన్ అయితే ఈ ప్రెజర్ తట్టుకోగలనా నేనా? దీని అంతటికీ రీజన్ ఏంటంటే వీళ్ళకి 10th దాకానేమో ప్రెజర్ లేకుండా పిల్లల్ని పెంచుదామని చూస్తారు. 10th అయిన తర్వాత ఒకేసారి మెలకు వచ్చేసి జ్ఞానోదయం అయిపోతుంది వీళ్ళకి. ఏమని, మా అబ్బాయికి అందరూ పక్కింటోడు వెళ్ళిపోయాడు, ముందింటోడు వెళ్ళిపోయాడు, నేను కూడా ఏదో పెద్ద కాలేజీకి వెళ్ళిపోవాలి, సతీష్ గారు కూడా చెప్పారు పెద్ద కాలేజీకి వెళ్ళాలని, ఇప్పుడు నేను జ్ఞానోదయం అయిపోయింది, ఇప్పుడు మారిపోయాను, నేను గుడ్ బై అయిపోయాను, ఇప్పుడు చదివేస్తానంటాడు, నేను ఇప్పుడు యుద్ధం చేస్తానంటాడు. అలా అవ్వదు. అందువల్ల ఏంటంటే ప్లాన్ చేసినప్పుడే 7thలోనో 8thలోనే ప్రాపర్ ప్లానింగ్ జరగాలండి. 10th అయిపోయిన తర్వాత ప్రపంచం మొత్తం హై స్కూల్ అంటే 9th 10th 11th 12th హై స్కూల్ అంటారు. మన భారతదేశం ఒకటే 11th 12th హై స్కూల్ అంటాం మనం. తప్పండి ఇది. దే హ్యావ్ టు అంటే 4 years ప్లాన్ అది. యూజీకి వెళ్ళడానికి చేయవలసిన ప్లానింగ్ చేయవలసింది 4 years, 2 years కాదు. మన సిస్టమ్ రాంగ్ అది. మన సిస్టమ్ 10th వరకునేమో ఒక స్కూలు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అంతే కదండి. 11th 12th పట్టికలు ఒక చోట పడేస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్తుంది, కలిపెత్తి గొడవ ఉండదు. 9th నుంచి 12th దాకా కలిపేస్తే ఏదో ఒక ప్లాన్ ఉంటుంది అడికి కనీసం. సో దీని మీద కూడా మనం ఒక వీడియో చేస్తాం. సో అందువల్ల ఏంటంటే ప్రాబబ్లీ ఇప్పుడు ఓబుల్ రేట్లో సీట్ రాలేదని మీరేం బాధపడక్కర్లేదు, ఎందుకంటే అదేమీ పెద్ద ఇప్పుడు అక్కడికి వెళ్తే చేస్తే. బట్ జనరల్గా వీళ్ళ మీరు జేఈ లాంటి ఎగ్జామ్ కాకుండా సరే మీరు ఏది వచ్చినా కూడా వాళ్ళు చెప్పేది ఏమి ఉండదండి. ఓబుల్ రేట్లో కూడా ఎవరికి మంచి మంచి పర్సెంటేజ్ ఎవరైనా నేను చూడదు ఇప్పుడు దాకా 10 మందిని చూసుంటాను. ఈ రీసెంట్గా చాలా మంది వచ్చారు మనకి అపాయింట్మెంట్కి. ఇవన్నీ ఒకటే, గీతాంజలి సీట్ రాకపోవడం ఏంటి నాకు అర్థం కదా. ఏం గొప్ప సీట్ అది? అదేమన్నా ఎయిమ్స్లో సీటా, లేకపోతే నలసార్లో సీటా, లేకపోతే ఏమన్నా ఐఐటీలో సీటా? ఇంటర్మీడియట్ సీట్ రాకపోతే బాధపడిపోవడానికి ఏముంది అందులో? డబ్బులు పెడితే వీడిగాతే పక్కన ఎత్తాడు, అందరూ ఒకటే, ఇవన్నీ ఒకే తానులో మొక్కలు ఇవన్నీ. అందువల్ల దాని గురించి బాధపడక్కలేదు ఆవిడ. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు ప్లాన్ చేయవలసింది ఐపీ మ్యాట్ కానీ, సియూఈటీ కానీ, డిజైన్ కోర్సులు కానీ, యూసీటీ కానీ, జేఐపీ మ్యాట్ కానీ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ ఏదైనా ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ 11th 12th సిబిఎస్ఈలో కంటిన్యూ చేసుకుంటూ అలాంటి ట్రై చేస్తే, క్లాట్ కానీ ట్రై చేస్తే ఏదైనా కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. అది ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. ఆ సిబిఎస్ఈ స్కూల్స్ చెప్పరు.
Yes, sir. అంటే అన్ని అందు గురించేనండి అన్ని రకాల కోర్సులు ఒకే చోట ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను కూడా స్కూల్ పెడదామా లేదా అన్న ఆలోచన లాస్ట్ టైం మనం చేసింది ఏంటంటేనండి, ఒక స్టూడెంట్కి ఎలా ఉండాలంటేనంటే అన్ని ఒకే చోట పెట్టాలి. ఇప్పుడు నేను ప్లాన్ చేస్తే స్కూల్ అనుకుంటున్నాను యాక్చువల్ 2026 అని, ఇంకా ఏమి క్లారిటీ రాలేదు కాబట్టి నేను అనౌన్స్ చేయలేదు. బట్ ఎలా చేయాలంటే 9th వచ్చేటప్పటికి మొత్తం అన్ని ఒక చోట ఉండాలి. అది కూడా ఎఫిషియెంట్గా రన్ చేయాలి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, నేను ఇచ్చేస్తున్నాను చెప్తారు. కాదండి, ఐపీ మ్యాట్ ఉండాలి, డిజైన్ కోర్స్ ఉండాలి, అబ్రాడ్ ఉండాలి, జేఈ ఉండాలి, నీట్ ఉండాలి, లేకపోతే ఇంకో కోర్స్ ఏదో ఉండాలి. అన్ని రకాల కోర్సులు ఒకే చోట ఉండడం వల్ల, ఒకే అంబ్రెల్లా కింద ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందండి. సో అలాంటి సిస్టమ్ మనకి లేదు. ఆ సిస్టమ్ రావాలండి. ప్రాబబ్లీ మనం చేద్దాం అనుకున్న స్కూల్ కూడా ఫ్యూచర్లో మనం పెట్టడం జరిగితే 2026లో పెట్టడం జరిగితే అన్ని ఒక చోట ఉంటాయి కాబట్టి ఇక్కడ పనికిరాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 11th అయ్యింది, జేఈకి పనికి రావట్లేదు, మనకు ఒక కాల్ వచ్చింది, వెంటనే ఇంకో చోట షిఫ్ట్ చేయడానికి ఆ పేరెంట్కి ఆప్షన్ లేదు. 11th అయిపోయిందండి, మార్కులు వచ్చినాయి, జేఈలో మాక్ టెస్ట్లో మార్కులు రాలేదు, మీరే చెప్పండి, అంటే షిఫ్ట్ చేయడానికి ఏముండదు. ఇంకా బలవంతంగా మీకు నచ్చకపోయినా మీరు కాపురం చేయాలి అక్కడ 12th. వేరే ఆప్షన్ లేదు అక్కడ. అదే పక్కన వేరే ఆప్షన్ ఉందనుకోండి, ఎవడో మాలాంటి ఉండో లేదా వేరే ఆప్షన్ ఉందనుకోండి, తీసి లేపి ఇంకో చోట పడేస్తామని పట్టుకెళ్ళి. సో ఇట్లాంటి సిస్టమ్ లేదండి. అందు గురించి ఏంటంటే ప్రాబబ్లీ జేఈ కాకుండా అదర్ ఎగ్జామ్స్ ప్లాన్ చేసినట్లయితే ఆ పిల్లకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎస్ సార్, కాల్ ఫ్లోస్ ఎక్కువగానే ఉన్నాయి, కాకపోతే మనకి సమయం తక్కువ. ఇప్పుడు ఒక్కొక్క కాల్కి 1 నిమిషం మాట్లాడదామంటే బాధపడతారు. కాల్స్ తీసుకోకపోతే వీళ్ళు బాధపడతారు. ఒక మనిషిని ఎన్నేం చేస్తారంటే ఇప్పుడు ఎన్ని పనులను చేయగలం మనం కూడా, అంతే కదండి, కష్టం కదా. అంటే మీరు చాలా ఇన్డెప్త్కి వెళ్ళిపోతారు, కమర్షియల్గా ఆలోచించారు కాబట్టి ఎన్ని విషయాల్ని విశదీకరించి ఈ అరగంట లైవ్లో చెప్పడం అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మీరు వీడియోస్ చేస్తే ఎపిసోడ్స్ వైడ్గా పిల్లలకి, పేరెంట్స్కి కౌన్సిలింగ్ కూడా బాబు మీరు వీడియోలు వినండి రా బాబు, నేను ఇవ్వలేకపోతున్నాను చెప్పి అందరూ కామెంట్ చేస్తారు, సార్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇవ్వలేను. ఒక మనిషి ఎన్ని ఇస్తాను, అంతే అంతే, ఫ్రీగా చేస్తాను కదా, వీడియోస్ వినండి అంతే, ఇంకా అంతకుమించి చేసేది ఉంటుంది. ఒక మనిషి ఎంతమందికి చెప్పగలండి, చెప్పలేడు కదా. ఎస్ సార్. సో అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది. అలాంటి విషయంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సో డాక్టర్ సతీష్ గారితో కనుక మీకు కన్సల్టేషన్ కావాలని అంటే ఖచ్చితంగా కాల్ చేయండి. తర్వాత మీకు విద్యకు సంబంధించి లేదా ఉద్యోగ సమస్యలకు సంబంధించిన పరిష్కారాన్ని, చక్కని మార్గాన్ని తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలతో Prime9 ప్లాట్ఫామ్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. కనుక కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు Prime9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన Prime9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.